వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో దొడ్డు రకాల వరి ధాన్యం సాగుని ప్రభుత్వం పూర్తిగా ఆపివేయాలని రైతులకు ఆదేశాలు జారీ చేసింది. గడిచిన 2 సంవత్సరాలుగా సన్నధాన్యం సాగు చేసిన రైతులకి క్వింటాకి 500 రూపాయల బోనస్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తాం. ప్రతి సంవత్సరం ఖరీఫ్లో 1500 కోట్లు, రబీలో 1000 కోట్ల రూపాయలు, దాదాపు 2500 కోట్ల రూపాయలు రైతులకి అందిస్తాం. రైతుల నుంచి సేకరించిన సన్నధాన్యాన్ని సివిల్ సప్లైస్ ద్వారా సరఫరా చేస్తూ ఉన్నారు. ఆ బియ్యాన్ని వినియోగదారులు కూడా వాడుకుంటూ ఉన్నారు. దీంతో ఇక రీసైక్లింగ్ అనే దానికి తెరబడిపోయింది. దేశంలో ఒక సరికొత్త ప్రయోగం సక్సెస్ఫుల్. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బోనస్ మరో 500 కోట్లు రిలీజ్ చేసింది. రైతుల ఖాతాలో పడిపోయాయి. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో 1459 కోట్ల రూపాయలు రైతులకి బోనస్గా, కింటాకి 500 రూపాయల బోనస్, మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్. రైతులకి ఎకరాకి 20 క్వింటాల దిగుబడి వచ్చినా కూడా ఒక్కో ఎకరాకి 10,000 రూపాయల సహకారం తెలంగాణ ప్రభుత్వం అందిస్తా ఉంది. ఇది మిగతా రాష్ట్రాలకు కూడా ఒక మంచి దిక్సూచిలాగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దొడ్డు రకాల సాగుని నిలిపివేయాలని రైతులు కోరింది. కానీ ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఎందుకంటే గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో 95%, 90% అంతా కౌలు రైతులే. కౌలు రైతులు యజమానికి కౌలు చెల్లించాలి. కొన్ని ప్రాంతాల్లో 18 బస్తాలు 75 కేజీల బస్తాలు, కొన్ని ప్రాంతాల్లో 20, కొన్ని ప్రాంతాల్లో 15. ఈ విధంగా యజమానికి కౌలు చెల్లించుకుంటూ రైతులు సాగు చేస్తున్నారు. ఆ సన్నధాన్యం పండిస్తే సన్నధాన్యం ఇవ్వాలా, దొడ్డు రకాలు అయితే దొడ్డు రకాలు ఇవ్వాల్సి ఉంటుంది. దొడ్డు రకాలకైతే పెద్దగా పురుగు మందులు కొట్టే పని లేదు, తెగులు రావు. తుఫాన్లు తట్టుకునే శక్తి దొడ్డు రకాలకు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు సన్నధాన్యం సాగు తక్కువ, దొడ్డు రకాలు ఎక్కువ. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ధరకే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. దొడ్డు రకాలను కూడా కొనుగోలు చేస్తూ ఉంది. ఈ ఏడాది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్లో 41 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 10,000 కోట్ల రూపాయలు వారికి ఇవ్వాల్సినవే వెంటనే ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం 1.5-2 సంవత్సరాలు కూడా ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని డబ్బులు ఇవ్వకుండా అల్లాడించారు. ఆ బాధ లేదు. మద్దతు ధర రైతుకు దక్కింది. తుఫాను వచ్చి 2-3 రోజులు కొంచెం ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయి. దొడ్డు రకాలు సాగు చేసిన మద్దతు ధర రైతుకి దక్కింది. ఇక సన్నధాన్యాన్ని కూడా మార్కెట్లో మంచి ధరే ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో సన్నధాన్యం, బియ్యం ధరలకు రెక్కలు రాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.